రీసెంట్ గా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వైరల్ అవుతున్న టాపిక్ బెట్టింగ్. నాన్ వేసిన ఒక యూట్యూబర్ బెట్టింగ్ ప్రమోషన్ ని బ్యాన్ చేసేలా చేశాడు. సలార్ సినిమాలో ఉన్న కాతేరమ్మ తల్లి ఒరిజినల్ స్టోరీ ఏంటో నేను మీకు చెప్తా వినండి. ద్వాపర యుగంలో ఒక రాజు చేసిన తప్పుకి ఆ దేశ ప్రజలు ఈ రోజుకి బాధపడుతున్నారు. అసలు ఆ రాజు ఎవరు, ఏ దేశం కోసం మాట్లాడుతున్నానో చెప్తా వినండి. మీకు ఇండియాస్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ గురించి చెప్తా. రామ్ చరణ్ RC16 లో కూడా ఈ రోల్ వేస్తున్నారని రూమర్స్ నడుస్తుంది. ఆయన ఎవరో కాదు, ఈరోజు నేను మీకు మన హ్యూమన్ బాడీ అండ్ బ్రెయిన్ కి రిలేటెడ్ గా కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తా. మనం కొత్తగా తెలుసుకునే ఇన్ఫర్మేషన్ లో 50% ఇన్ఫో విత్ ఇన్ 1 to 2 hours లో మర్చిపోతాం. మనం తెలుసుకునే డిసిషన్ లో 90% డిసిషన్ మన సబ్ కాన్షియస్ మైండ్ ని తీసుకుంటుంది. ప్రతి ముగ్గురిలో ఒకరు వాళ్ళ లైఫ్ లో తీసుకునే చాయిసెస్ బై ద ఏజ్ ఆఫ్ 35 వచ్చేసరికి రిగ్రెట్ అవుతారు. లోన్లీనెస్ ఒబెసిటీ కన్నా చాలా డేంజరస్ అండ్ ఓవర్ థింకింగ్ ఈజ్ వెరీ ఇంజూరియస్ టు హెల్త్. మన బాడీలోనే మోస్ట్ ఫ్యాటియెస్ట్ ఆర్గన్ వచ్చేసి బ్రెయిన్. హ్యూమన్ బ్రెయిన్ లో 60% ఫ్యాట్ ఉంటుంది. ఈ ఫ్యాటీ యాసిడ్స్ వల్లే మన బ్రెయిన్ ఫంక్షన్స్ మింగ్ అవుతాయి. మనం పుట్టినప్పుడు 300 బోన్స్ తో పుడతాం. బట్ ఏజ్ పెరిగే కొద్దీ బాడీలో ఉన్న బోన్స్ అన్ని ఫ్యూజ్ అయ్యి 206 బోన్స్ అవుతాయి. మీకు ఇండియాస్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ గురించి చెప్తా. రామ్ చరణ్ RC16 లో కూడా ఈ రోల్ వేస్తున్నారని రూమర్స్ నడుస్తుంది. ఆయన ఎవరో కాదు, కోడి రామ్మూర్తి నాయుడు అన్న. కలియుగ భీముడు అని అంటారు అన్నని. హార్స్ ని మోసి వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ అని చెప్పుకుంటారు, కానీ నాయుడు అన్న 4 tons ఉన్న ఎలిఫెంట్ ని మోసాడు. ఎలిఫెంట్స్ ని చెస్ట్ మీదకి ఎక్కించుకొని 5 minutes ఓల్డ్ చేశాడు ఆ ఎలిఫెంట్ ని. సలర్ లో ప్రభాస్ చైన్ ని తెంపేసినట్లు రియల్ గా చైన్స్ ని తెంపేసేవాడు. నాయుడు అన్న ముందు ఫారినర్స్ లో ఉండే స్ట్రాంగెస్ట్ మెన్స్ కూడా ఎదుర్కోలేకపోయారు. చూద్దాం నెక్స్ట్ రామ్ చరణ్ ని ఎలా చూపిస్తారో. ఎవరికైనా తెలిస్తే కామెంట్స్ చేయండి. ద్వాపర యుగంలో ఒక రాజు చేసిన తప్పుకి ఆ దేశ ప్రజలు ఈ రోజుకి బాధపడుతున్నారు. అసలు ఆ రాజు ఎవరు, ఏ దేశం కోసం మాట్లాడుతున్నానో చెప్తా వినండి. మహాభారతం యుద్ధం తర్వాత రాణి గాంధారి తన 100 మంది కొడుకులని పాండవులు చంపేశారని కోపంలో శాపం పెట్టబోతారు. ఇంతలోపు విదురుడు వచ్చి అసలు మహాభారత యుద్ధం జరగడానికి మెయిన్ కారణం శకుని యొక్క దుర్బుద్ధి అని చెప్తాడు. గాంధారి యొక్క 100 మంది పిల్లల్ని శకుని అధర్మ మార్గంలో నడిపించడం వల్లే కౌరవులు చనిపోయారు అని చెప్తారు. గాంధారి గొప్ప తపస్సు అవ్వడం వల్ల తన దివ్య దృష్టితో పూర్వ వృత్తాంతం అంతా తెలుసుకుంటారు. పూర్వ వృత్తాంతం అంతా చూసిన రాణి గాంధారి కోపంలో ఆమె అన్న రాజ్యమైన గాంధారలో ఎప్పటికీ పీస్ అనేది ఉండదు అని, అండ్ ఆ రాజ్యంలో ఎప్పుడు యుద్ధాలు అవుతూనే ఉంటాయి అండ్ ప్రజలు వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటారు అని శపిస్తారు. అప్పటి గాంధార రాజ్యం కొన్నాళ్ళకి కాందార్ అయ్యింది, మరి ఇంకా కొన్నాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ అయ్యింది. అట్ ప్రెసెంట్ ఆఫ్ఘనిస్తాన్ ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. ఈ తల్లి పేరు అటుకురి మూల. రామాయణంని తెలుగులో రాసింది ఈమెనే అని మీలో ఎవరికైనా తెలుసా? అటుకురి మూల 1440 సంవత్సరంలో కడపలో జన్మించారు. ఈమె జన్మించింది ఒక కుమారి కుటుంబం. వాల్మీకి మహర్షి గారు రామాయణాన్ని సంస్కృతంలో రాశారు. అయితే వాల్మీకి మహర్షి గారు ఈ రామాయణాన్ని 24,000 పద్యాలుగా రాశారు. అయితే ఈ మూల మాంబ గారు సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని 5 రోజుల్లో 871 పద్యాలుగా రాసి చేసి రామాయణాన్ని తెలుగులో రాశారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణదేవరాయలు మూలమాంబని తన రాజ్యానికి ఇన్వైట్ చేశారు. రామాయణాన్ని గురించి మూలమాంబ గారు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశారు. శ్రీకృష్ణదేవరాయల గారు ఇంకా అతని రాజ్యంలో ప్రజలను విని సంతోషించారు. 1490లో కుమారి కుటుంబంలో పుట్టి రామాయణాన్ని తెలుగులో రాసి మనకిచ్చింది. కానీ మూలమాంబ గురించి మన తెలుగు టెక్స్ట్ బుక్లలో ఎక్కడ కూడా రాయలేదు. సలార్ సినిమాలో ఉన్న కాతేరమ్మ తల్లి ఒరిజినల్ స్టోరీ ఏంటో నేను మీకు చెప్తా వినండి. కైలాసంలో ఉన్న శివుడు నిద్రపోతున్న టైంలో పార్వతీదేవి రోజు నైట్ టైం బయటికి వెళ్లేది. ఇది గమనించిన శివుడు పార్వతీదేవికి ఒక రోజు నైట్ టైం ఫాలో అయ్యారు. పార్వతీదేవి ఒక ఫారెస్ట్ లోకి వెళ్ళాక తన రూపం భయంకరంగా మారింది. అయితే ఇది చూసి శివుడు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళగానే పార్వతీదేవి మళ్ళీ నార్మల్ గా అయిపోతుంది. అలా నార్మల్ గా అయిన తర్వాత పార్వతీదేవిని తన కైలాసంకి తీసుకుని వెళ్ళాడు. అలా ఆ రోజు పార్వతీదేవి వదిలేసిన అవతార రూపమే ఈ కాతేరమ్మ తల్లి. ఈ కాతేరమ్మ తల్లి ఉగ్ర రూపం చూడడం ఎవ్వరి వల్ల కాదు. అందుకే కాతేరమ్మ కొడుకు ఫైట్ చేస్తున్నప్పుడు వరద ఐస్ క్లోజ్ చేసేస్తాడు. ఈ కాతేరమ్మ తల్లి టెంపుల్ లొకేషన్ అంబాలిపుర, బెంగళూరులో ఉంది.
మీరు రోజుకి మినిమం 6 అవర్స్ నిద్రపోకపోతే ఏం జరుగుతుందో చెప్తా. బేసికలీ మన బాడీ ఫుడ్ లేకుండా సర్వైవ్ అవ్వగలం, కానీ మినిమం స్లీప్ లేకుండా కష్టం. 2014 లో ఒక ఫుట్బాల్ ప్లేయర్ 48 అవర్స్ మేల్కుగా ఉండడంతో హార్ట్ అటాక్ తో చనిపోయాడు. తక్కువ టైం పడుకోవడం వల్ల మన బ్రెయిన్ ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. మన బ్రెయిన్ లో ఉండే గ్లింపథిక్ సిస్టమ్ ద్వారా రోజు టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి. ఆ టాక్సిన్స్ కనుక రిలీజ్ అవ్వకుండా బ్రెయిన్ లోనే స్టోర్ అయిపోతే మనం మెల్లగా మన మెమరీ పవర్ లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతాం. నెక్స్ట్ ఎఫెక్ట్ అయ్యేది మన హార్ట్ కి. నైట్ షిఫ్ట్స్ చేస్తూ నిద్ర లేకపోవడం వల్ల ఫ్యూచర్ లో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని WHO చెప్పింది. మీకు మెయిన్ గా హెల్త్ కాంప్లికేషన్స్ లైక్ ఇమ్యూనిటీ తగ్గడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం జరుగుతుంది. సో బెటర్ స్లీప్ ఆన్ టైమ్, ఇట్స్ బెటర్ హెల్త్. తమిళనాడులో ఉన్న బిరదేశ్వర టెంపుల్ మిస్టరీ ఇంజనీర్స్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని కూడా షాక్ చేసింది. 216 ఫీట్స్ హైట్ ఉన్న బిరదేశ్వర టెంపుల్ దాని మీద 80 టన్స్ అంటే 80,000 kg స్టోన్ ని, అసలు ఆ స్టోన్ అక్కడ ఎలా ప్లేస్ చేశారో ఎవరికి తెలీదు. 216 ఫీట్స్ హైట్ ఉన్న టెంపుల్ మీద ఇది ఎలా బ్యాలెన్స్ అయిందో ఎవరికి తెలీదు. టెంపుల్ మీద స్టోన్ పెట్టడంలో మిస్టరీ ఏముందని మీరు అనుకోవచ్చు. ఈ టెంపుల్ ని బిల్డ్ చేయడానికి ఎలాంటి సిమెంట్, ఐరన్ ని యూస్ చేయలేదు అంట. ఎలాంటి పిల్లర్ లేకుండా 80,000 kg స్టోన్ ని అక్కడ ప్లేస్ చేయడం ఇట్స్ ఇంపాసిబుల్. అసలు 80,000 kg స్టోన్ ని ఎలాంటి మిషనరీస్ లేకుండా ఎలా కర్వ్ చేశారో తెలీదు. ఇప్పుడున్న టెక్నాలజీని యూస్ చేసినా కూడా మనం ఇలాంటి టెంపుల్ ని బిల్డ్ చేసి 80 టన్స్ స్టోన్ ని 216 ఫీట్స్ హైట్ లో ప్లేస్ చేయలేము. టెంపుల్ ఉన్న ఏరియాలో ఇప్పటికీ 5 times ఎర్త్క్వేక్ వచ్చింది, కానీ ఈ టెంపుల్ 1% కూడా డ్యామేజ్ అవ్వలేదు. టెంపుల్ ని డిస్ట్రాయ్ చేయడానికి చాలా మంది మొఘల్స్ ఎంపైర్స్ ట్రై చేసినా కూడా ఏం చేయలేకపోయారు. మరి 1000 years బ్యాక్ ఇలాంటి మిషనర్స్ లేకుండా ఇంత స్ట్రాంగ్ గా ఈ బిరదేశ్వర టెంపుల్ ని ఎలా బిల్డ్ చేశారు? ఈ బిరదేశ్వర టెంపుల్ ని 10th centuryలో బిల్డ్ చేశారు. ఈ టెంపుల్ లొకేషన్ తంజావూరు, తమిళనాడులో ఉంది. అసలు ఏంటి బటర్ఫ్లై ఎఫెక్ట్? ఒక బటర్ఫ్లై తన వింగ్స్ తో మొత్తం వెదర్ ని చేంజ్ చేయగలదు అంట. ఒక బటర్ఫ్లై తన వింగ్స్ కి షేక్ చేసినప్పుడు అట్మాస్ఫియర్ లో ఎయిర్ ప్రెషర్ డిఫరెన్స్ జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు క్లైమేట్ లో చేంజెస్ జరుగుతాయి. దీని వల్ల వేరే ప్లేసెస్ లో నేచురల్ డిజాస్టర్స్ జరుగుతాయి. 1950లో ఎడ్వర్డ్ లోరెన్స్ అనే ఒక సైంటిస్ట్ వెదర్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. అయితే ఇందులో ఒక వాల్యూ బదులు ఇంకో వాల్యూని ఇవ్వడం వల్ల వెదర్ ప్రెడిక్షన్ ఎర్రర్ వచ్చింది. అయితే ఎడ్వర్డ్ లోరెన్స్ తన బుక్ లో ఒక విషయం రాశారు. వెదర్ ప్రిడిక్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఒకవేళ ప్రిడిక్ట్ చేయాలి అనుకుంటే వెదర్ లో ఉన్న ఎవ్రీ పార్టికల్ గురించి తెలిసి ఉండాలి. దీని మీద లోరెన్స్ ఈక్వేషన్ ని యూజ్ చేసి సాల్వ్ చేసినప్పుడు ఆ వేరియబుల్స్ కి కొన్ని XYZ ట్రాజెక్టరీస్ క్రియేట్ అవుతాయి. వీటిని ఫేస్ స్పేస్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసి విజువలైజ్ చేసినప్పుడు వచ్చే షేప్ బటర్ఫ్లై. అందుకే నేచురల్ లో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ ని బటర్ఫ్లై ఎఫెక్ట్ అని అంటారు. మనం ఇంటి ముందు చల్లే పేడ నీళ్ళ వెనుక ఎంత సైన్స్ దాగి ఉందో మీకు తెలుసా? ఆవు పేడలో ఏం సైన్స్ ఉంటుంది అని అనుకోవచ్చు, కానీ ఆవు పేడ రేడియేషన్ ని కంట్రోల్ చేయగలదు. ఆవు పేడ ఎలాంటి రేడియేషన్స్ అయినా సరే జీరో చేయగలదు, లైక్ సన్, మొబైల్ టవర్స్, డివైజెస్ ఎక్సెట్రా లాంటివి. రీసెంట్ గా జరిగిన ఒక ఎక్స్పెరిమెంట్ లో ఒక మొబైల్ రేడియేషన్ వచ్చి 1047 ఉంది, అని అదే మొబైల్ ని ఆవు పేడ మీద పెట్టినప్పుడు జీరో అయింది. అలాగే ఈ ఆవు పేడ సన్ నుండి వచ్చే గామా రేస్ ని ఇంటిలోకి రాకుండా చేస్తుంది. ఇంటి ముందు ఆవు పేడ నీళ్లు చల్లడం వల్ల ఇంట్లోకి మస్కిటోస్ రావు. మన వాళ్ళు ప్రతిరోజు ఇంటి ముందు ఆవు పేడ నీళ్లు కలాబు చల్లేవాళ్ళు, కానీ ఇప్పుడు అందరు అపార్ట్మెంట్స్ లో ఉండడం వల్ల ఈ ఆవు పేడ నీళ్ళని ఎవరు యూజ్ చేయడం లేదు. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వైరల్ అవుతున్న టాపిక్ బెట్టింగ్. నాన్ వేసిన ఒక యూట్యూబర్ బెట్టింగ్ ప్రమోషన్ ని బ్యాన్ చేసేలా చేశాడు. ఈ మధ్య చాలా మంది బెట్టింగ్ యాప్స్ కి అడిక్ట్ అయ్యారు. దీని వల్ల చాలా మంది చనిపోతున్నారు కూడా. దీనికి మెయిన్ రీజన్ టెలిగ్రామ్ గ్రూప్స్. ఈ టెలిగ్రామ్ లో వచ్చే లింక్స్ ని క్లిక్ చేసి అమౌంట్ లాస్ అవుతున్నారు. యాప్స్ ని ప్రమోట్ చేసేది కూడా మన ఫాలో అయ్యే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్. అని నాన్ వేసిన మాత్రం ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ఇష్యూస్ ని గవర్నమెంట్ వరకు తీసుకొని వెళ్ళాడు. ఈ రోజు ఈ ఇష్యూస్ మీద డైరెక్ట్ గవర్నమెంటే రెస్పాండ్ అయ్యింది. అంటే బెట్టింగ్ ప్రమోషన్స్ చేసే వాళ్ళ మీద కేస్ బుక్ కూడా చేశారు. ఈ రోజు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ బ్యాన్ చేస్తున్నారు అంటే దానికి రీజన్ వన్ అండ్ ఓన్లీ నాన్ వేసిన. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఫోన్ లో బెట్టింగ్ యాప్స్ ఉంటే అన్ఇన్స్టాల్ చేయండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ లో అస్సలు జాయిన్ అవ్వకండి.